హాయ్ అండి. ఈరోజు సూర్యదేవుడికి బూర్లయితే వేస్తున్నామనమాట. మనం పెద్ద ఫంక్షన్ అయితే చేసుకున్నాం కదండీ! ఆ రోజైతే సూర్యదేవుడికి బూర్లు వేయలేదు. వర్షం రాకుండా సూర్యదేవుడు రావాలని బూర్లయితే వేసుకుంటామని మొక్కుకున్నామనమాట. ఆ రోజైతే ఇంక ఫంక్షన్ హడావిడిలో, చుట్టాల హడావిడిలో అయితే నేను చేయలేకపోయాననమాట. ఈ రోజైతే ఇంకా ఫ్రెండ్ వాళ్ళని అందరిని కేకేసుకుని, పేరెంటాలు గట్ట కేకేసుకుని మళ్ళీ పెట్టుకున్నామండి. పొద్దున్నుంచి ఇంకా ఏదైనా చిన్న ఫంక్షన్ పెట్టుకున్నా చిన్నదని కాకుండా పొద్దున్నుంచి అయితే పని ఎక్కువగానే ఉంటుంది కదా! నేనైతే ఇంక మార్నింగ్ లేవగానే ఇంక కూరకి, రైస్‌కి అయితే ఇంట్లో అయితే పెట్టేసుకున్నాననమాట. బూర్లు పూర్ణం కూడా పొద్దున్నే ఇంకా తెల్లారి గట్ల శనగపప్పు నానబెట్టుకొని పొద్దున్నయితే బెల్లం బూర్లు కోసం నేనైతే పూర్ణం అయితే రెడీ చేశాను. మా అత్తగారైతే సామానం అయితే తోముకుంటున్నారండి. సామానం ఎక్కువగా ఉంటుంది కదా! అన్నీ ఇంట్లో వండుకోవటం వల్ల చాలా చాలా సామానం అయితే ఉన్నాయి. అయన్నీ మా అత్తగారు తోమేసుకున్నారు. సాయంత్రం సామానం అయితే ఇంక మేము తోమేస్తాంలేండి. ఈ పూట అయితే ఆవిడని తోమేసుకోమన్నాము. ఇంకా ఇది చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి బూరెలు, గారెలు అయితే ఇంకా హెల్ప్ చేశారండి. చాలా చాలా హెల్ప్ చేశారు ఆళ్ళొచ్చి. నాకైతే పొద్దున్నుంచి లెగిసినా నాకు సగం పని కూడా అవ్వలేదండి. ఏదైనా చిన్న ఫంక్షన్ చేసామంటే ఇంట్లో చాలా చాలా పనిగా ఉంటుంది కదా! అదైతే ఇలాంటప్పుడే తెలుస్తది. ఇంకా ఇలాగా బూర్లు, గారెలు అయితే వాళ్ళు వేసేసి ఎండ అయితే కాసేసిందనమాట. రోజు పాపం ఆ ఎండలోనే కూర్చుని వాళ్ళు వేసేసారు. నేనైతే ఇంట్లో అంతా శుభ్రం చేసుకుంటున్నానమాట. గదులు అయితే తుడిచేసుకుని అన్నీ చేసుకుంటున్నాను. మా ఆడపడుచు అయితే పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నదనమాట. పిల్లలు అయితే ఒకసారి ఓణీలు వేసుకున్నాం కదా, మళ్ళీ ఓణీలు వేసుకుంటాం. పెద్ద ఫంక్షన్కి ఎలాగో వేసేసుకున్నాం కదా అని ఇప్పుడు మళ్ళీ ఇంకా ఓణీలు అంటే చిన్నపిల్లలకు చాలా చాలా ఇష్టం కదా! ఇంక మా ఆడపడుచు అయితే పిల్లల్ని అయితే రెడీ చేసుకున్నారనమాట. ఇంకా సూర్యదేవుడు అయితే వచ్చేసారు కదండి! ఇంక బూర్లు వేసేస్తాకైతే మేము బయటకు అన్నీ తెచ్చుకున్నాం. 21 బూర్లు అయితే వేయాలన్నమాట. సూర్యదేవుడి దండం పెట్టుకుని కొ పేరంటాలు కొంగులు పట్టుకుంటారండి. కొంగుల్లో వేసేసి ఇలా గిసిరేసి దండం పెట్టుకుని ఇలా గిసిరేవాళ్ళనమాట. పిల్లలైతే రెడీ అయిపోయారు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.